ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియోలో చూసిన విధంగా ఇలాంటి బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి డ్రీమీ గ్లో ఎఫెక్ట్ అండ్ ఇలాంటి స్పెడ్ ఫ్లికర్ ఎఫెక్ట్తో ఇలాంటి వీడియో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చాలా సింపుల్. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్లో, లేకపోతే క్యాప్కట్ యాప్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎప్పట్లాగా నేను సెక్యూర్ VPN యాప్ని కనెక్ట్ చేసుకుంటాను. సో లేదా మీరు వేరే VPN యాప్ ఉన్నా సరే దాన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో జనరల్గా వీడియోని మనకు ఈ విధంగా ఉంది. సో వీడియో అనేది జస్ట్ మనకు 4 సెకండ్ నార్మల్గా ఉంది. సో ఫస్ట్ అయితే దీన్ని నేను స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకుంటాను. వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకొని ఇక్కడ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ నార్మల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 0.54 చేసుకుంటాను దీన్ని స్పీడ్ని. అండ్ దీన్ని వచ్చేసి నేను స్లో మోషన్ రావాలంటే ఇక్కడ మేక్ ఇట్ స్మూత్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని బెటర్ క్వాలిటీ మీద క్లిక్ చేసుకొని దీన్ని స్మూత్గా స్లో మోషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా. సో ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే మనం వీడియోని చాలా ఈజీగా స్లో మోషన్లోకి చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో వీడియో అనేది ఈ విధంగా స్లో మోషన్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయాలి. అండ్ మనకు ట్రెండింగ్ అండ్ దాని పక్కన మనకు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్లో మనకి ఇక్కడ హలో బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ 4th వన్ ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. అండ్ దీన్ని అడ్జస్ట్ చేసి దీని ఇంటెన్సిటీ 100 చేసుకోవాలి టోటల్గా. అండ్ ఈ విధంగా వచ్చేస్తుంది ఎఫెక్ట్ అనేది. దెన్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకొని ఇప్పుడు వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఇక్కడ లైట్ ఎఫెక్ట్ అని ఉంటుంది. సో మనకి ఇక్కడ లైట్ ఎఫెక్ట్లో డ్రీమీ గ్లో అని ఫస్ట్లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది ప్రో వర్షన్లో. ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. దెన్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకురావాలి. ఇక్కడ ఈ విధంగా వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు తీసుకురావాలి. అయితే మనకి ఈ విధంగా స్టార్టింగ్లో ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అయితే మీరు ఎఫెక్ట్ని ఇక్కడ నుంచి అయినా స్టార్టింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి మిడిల్లో నుంచి అయినా స్టార్టింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఈ విధంగా అయినా స్టార్టింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ నుంచి అయినా ఎఫెక్ట్ని వచ్చే విధంగా చేసుకోవచ్చు. అండ్ ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక షేక్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ ఒక సింపుల్ షేక్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇందులో మనకి ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ క్రాస్ ఫ్లాష్ అని ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకుందాం ఇక్కడ. అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని దీన్ని ఇంతవరకు యాడ్ చేసుకుందాం. ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా వస్తుంది. దాన్ని ఇక్కడ ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఇక్కడ ట్రెండింగ్లో ఉంటుంది. ఇక్కడ ట్రెండింగ్లో ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ స్ప్లిట్ ఫ్లికర్ అని ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ కిందికి. ఓకే, ఇక్కడ స్ప్లిట్ ఫ్లికర్. ఓకే, ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. దెన్ ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ అనేది మనకు ఇంతవరకు అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు వీడియో ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి డ్రీమీ గ్లో ఎఫెక్ట్ అండ్ మధ్యలో షేక్ ఎఫెక్ట్తో ఈ విధంగా ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోండి. ఏదైతే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉందో ఆ సాంగ్ని యాడ్ చేసుకోండి. ఒక మంచి రొమాంటిక్ సాంగ్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.